హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన్ సుల్లు విలేజ్ బ్లాగ్స్. నా పేరైతే సులోచన అండి. నేనైతే హౌస్ వైఫ్ని. మేమైతే విలేజ్లో ఉంటామండి. తాడపత్రి దగ్గరలో ఉన్న గ్రామంలో ఉంటాము. నాకైతే ఇద్దరు పిల్లలండి, ఒక పాప ఒక బాబు. నేనైతే హౌస్ వైఫ్ అండి. ఇంటి పనులన్నీ చూసుకుంటూ పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉంటానండి. నాకైతే యూట్యూబ్ చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ మనం పల్లెలో ఉన్నాం కదా, ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారో ఏమో, ఎందుకులే మనకు వచ్చిందని ఇన్ని రోజులు అయితే స్టాప్ చేశాను. అందులోనూ మనం పల్లెలో ఉంటాం కదా, మనం ట్రావెలింగ్ అని తక్కువగా చేస్తూ ఉంటాం కదా, మన వ్లాగ్స్ నచ్చుతాయో లేదో, మన వాయిస్ నచ్చుతుందో లేదో, మనకు సబ్స్క్రైబర్స్ వస్తారో లేదో అనేసి కొంచెం ఉండేదండి. అందుకనేసి నేనైతే ఇన్ని రోజులు చేయకుండా వదిలేశాను. కానీ ఇప్పుడు ఎందుకో అండి చేయాలి అనిపించింది. మనకున్న టాలెంట్ని మనం నిరూపించుకుందాము, ఎందుకు మనం చేయకూడదు, చేస్తాం, చూద్దాం, ట్రై చేద్దాం అనేసి నేనైతే స్టార్ట్ చేశానండి. నా వ్లాగ్స్లో అయితే మీరు కుకింగ్ చూడొచ్చు, హౌస్ వైఫ్ ఎలా ఉంటుందో చూడవచ్చు, నేను నా పిల్లల్ని ఎలా చూసుకుంటానో చూడొచ్చు, వ్యవసాయానికి సంబంధించినవి కూడా మీకు చూపిస్తానండి. మాకైతే పొలాలు ఉన్నాయి, పొలంలో పని చేస్తారు. ఇంటి దగ్గర పనిని అయితే నేను చూసుకుంటాను. బాబు పాపను చూసుకోవడం, పాప అయితే స్కూల్కి వెళ్తుందండి. బాబుకి అయితే జస్ట్ 1 ఇయర్ అండి. అందుకనేసి నేనైతే ఎక్కడికి వెళ్ళనండి. ఇంటి దగ్గరే ఉండి ఇంటి పనులు చూసుకుంటూ ఉంటాను. బాబు పెద్దయిన తర్వాత ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా వస్తాయండి తొందరలోనే. నాకైతే టైలరింగ్ కూడా ఇష్టము. టైలరింగ్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆ వ్లాగ్స్ కూడా మీకు నచ్చుతాయి. నేను ఒక హౌస్ వైఫ్గా నా పిల్లల్ని ఎలా చూసుకుంటాను, ఈ ఇంటిని ఎలా నేను మేనేజ్ చేసుకుంటాను అనేసి, ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలనేసి టిప్స్ కూడా నా ఛానల్లో నేను చెప్తానండి. నేనైతే డిగ్రీ కంప్లీట్ చేశానండి. నాకైతే జాబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. నాకు మార్క్స్ కూడా బాగా వచ్చేవి. కానీ మన పల్లెలలో తెలిసిందే కదండి, ఇంకా 10th అయినప్పటి నుంచే ఇంకా మ్యారేజ్ చేయాలి అని అంటూ ఉంటారు కదా. నాకైతే అస్సలు ఇష్టం లేదండి. నేను ఎలాగోలా బలవంతంగా ఏడ్చి అట్లా ఇట్లా చేసి డిగ్రీ అయితే కంప్లీట్ చేశానండి. ఇంకా తర్వాత అయితే ఇంకా మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను హౌస్ వైఫ్గానే ఉన్నానండి. తర్వాత అయితే పిల్లల తర్వాత ఇంట్లో పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అయితే ఉంటాను. నా పిల్లల్ని చూసుకుంటూ నేను పనులు అయితే చేసుకుంటానండి. డైలీ వ్లాగ్స్ అయితే చేస్తాను. కుకింగ్ వ్లాగ్స్ కూడా ఉంటాయండి. నా వీడియోస్ అన్నీ నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మార్నింగ్ అయితే 5కే లేస్తానండి. పాప స్కూల్కి వెళ్తుంది కదా, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ పిల్లలు లేస్తే కష్టం అనేసి ఈరోజు అయితే పొద్దున్నే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని స్నానం చేసేసి అయితే ఇంకా పాపకి స్కూల్కి లేట్ అవుతుంది అనేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ అయితే ఇంకా అన్నం అయితే కడిగి పెట్టేశాను. లంచ్ బాక్స్లోకి అయితే కావాలి కదా. అన్నం అయితే కడిగి పెట్టేసిన తర్వాత పాప అయితే క్యారెట్ ఫ్రై అడిగిందండి. అందుకనేసి ఇంకా క్యారెట్ అయితే తీసుకునేసి ఇంకా కట్ చేసి పెట్టుకునేసి క్యారెట్ ఫ్రైకి అయితే వేసానండి. క్యారెట్ ఫ్రై అయితే చేసేసాను. ఇంతలోపు ఇంకా పాపకి స్నాక్స్ అవన్నీ రెడీ, ఒక పక్క ఇవి చేస్తూనే ఒక పక్క పాపకి స్నాక్స్ బ్యాగ్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నానండి. ఇంకా క్యారెట్ కర్రీలోకి అయితే ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసి చేసుకున్నాను. పాప కోసం కాబట్టి కొద్దిగా వేస్తానండి. మా పాప మంట ఉంటే తినదు. అదైతే రెడీ అయిపోయిన తర్వాత మరో పక్క అయితే ఉప్మా కోసం అయితే చేశాను. పొద్దున్నే టిఫిన్ కావాలి కదా, టిఫిన్లోకి అయితే ఉప్మా చేశాను. ఉప్మా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఉప్మాకి వేసేసి ఉప్మా కూడా రెడీ చేసేసానండి. ఇంకా రెడీ చేసేసి ఇంకా పాపకైతే క్యారీలోకి అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను. పాప అయితే తినదండి కొద్దిగా, అందుకనేసి కొద్దిగా పెట్టిస్తాను. కొద్దిగా పెట్టించి అదంతా ఫ్యాన్ కింద పెట్టానండి. అన్నం వేడిగా ఉంటే మళ్ళీ మధ్యాహ్నానికి చెడిపోతుంది కదండి, అందుకే చల్లారాలనేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. అవన్నీ రెడీ, వాటర్ బాటిల్ అవన్నీ రెడీ చేసిన తర్వాత అయితే ఇంకా పాపనైతే లేపానండి. వ్యాన్ అయితే 8కి వస్తుందండి. ఇంకా పాపనైతే 7కి లేపుతాను. ఫస్టే లేపడం ఎందుకు, ఊరికి అనవసరంగా వాళ్ళకి నిద్ర వేస్ట్ కదా అనేసి ఇంకా పాపనైతే లేపేసి ఇంకా బ్రష్ చేపించేసి స్నానం అయితే చేపించేశాను. ఇక్కడైతే పాపను రెడీ చేస్తున్నాను. బాబు అయితే ఆడుకుంటున్నాడు. మా బాబు అయితే చాలా అల్లరండి. నేనైతే అక్కడ పాపను రెడీ చేసేలోపు ఇక్కడైతే పాప క్యారీ పెట్టించిన అన్నం అంతా కొంచెం కింద పడేశాడండి. మళ్ళీ ఇక్కడ అడుస్తున్నానని ఏడుస్తున్నాడు కావాలనే. ఇంకా అవన్నీ అయితే క్యారీ బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఉప్మా అయితే పెట్టాను. అది చల్లారేంత వరకు అయితే అవి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే పాపకు బాబుకి ఇద్దరికి కూడా ఉప్మా అయితే తినిపిస్తున్నాను. ఇక్కడ తినిపిస్తున్నా కూడా చూడండి అంత ఎట్లా చేస్తున్నాడో. ఏమని లేదండి నేను, కానీ చూడండి ఎలా ఆడుస్తున్నాడో, కొట్టిన వాళ్ళలాగా చేస్తున్నాడు.
ఇంకా అక్కడైతే అంతా క్లీన్ చేసేసి ఇంకా పాపకు బాబుకి ఇద్దరికి తినిపించేసానండి. తినిపించేసిన తర్వాత నేనైతే ఇంకా పాపని తీసుకెళ్ళి వ్యాన్కి అయితే ఎక్కిచ్చేసి వచ్చేసాను. ఫస్ట్ పాపను స్కూల్కి రెడీ చేసి ఎక్కిచ్చేసి వస్తే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని తర్వాత మిగిలిన పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.